టీమిండియా సీనియర్ పురుషుల జట్టు హెడ్ కోచ్ పోస్టుకు బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ గా ఉన్న రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం 2024 టీ20 వరల్డ్ కప్ తో ముగియనుండడంతో హెడ్ కోచ్ కోసం గత సోమవారం ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసింది. ఈ క్రమంలో తాజాగా హెడ్ కోచ్ రేస్ లో కొత్త పేరు తెరపైకి వచ్చింది. అతడు మరెవరో కాదు, టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుతం ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ మెంటార్ గౌతమ్ గంభీర్. గౌతమ్ టీమిండియాకు హెడ్ కోచ్ గా రాబోతున్నాడా అంటే అవుననే సమాధానం గట్టిగా వినిపిస్తోంది. బీసీసీఐ సైతం రాహుల్ ద్రావిడ్ వారసత్వాన్ని గంభీర్ కి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. అయితే ఇదే విషయమై గంభీర్ తో బీసీసీఐ ప్రతినిధులు చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తుంది. గంభీర్ ను హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసే విధంగా మంతనాలు జరిపినట్టు తెలుస్తుంది. అయితే హెడ్ కోచ్ రేస్ లో ఫ్లేమింగ్, లాంగర్, ప్యాంటింగ్, నెహ్రా ఉన్నారని జాతీయ మీడియా వార్తలు రాస్తోంది. వాళ్ళతో పోల్చుకుంటే గంభీర్ కు అనుభవం తక్కువనే చెప్పాలి. టీమిండియా గెలిచిన 2007, 2023 ఐసీసీ వరల్డ్ కప్ ట్రోఫీలలో భాగమైన గౌతమ్ గంభీర్ ఇప్పటి వరకు కోచ్ గా పనిచేయలేదు. ఐపీఎల్ లో 2022, 2023 సీజన్లలో లక్నో సూపర్ జాయింట్స్ కు మెంటార్ గా, ప్రస్తుతం కేకేఆర్ కు మెంటార్ గా మాత్రమే వ్యవహరిస్తున్నాడు. అయితే టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసేందుకు ఈ నెల 27వ తేదీ మరి గడువులోపు గంభీర్ ఏ నిర్ణయం తీసుకుంటాడనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.